భారతీయ ఖగోళ విజ్ఞానంలో మకర సంక్రమణం ఒక ముఖ్యమైన కాస్మిక్ ఈవెంట్. ఇది కేవలం పంచాంగంలో వచ్చే ఒక డేట్ చేంజ్ కాదు, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ కలిసే ఒక రేర్ ట్రాన్సిషన్. సూర్యుడు తన అపరెంట్ యాన్యువల్ జర్నీలో ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ఎంటర్ అయ్యే మూమెంట్నే మకర సంక్రమణంగా పరిగణిస్తారు. ఈ సోలార్ మూమెంట్తో ఉత్తరాయణం అఫీషియల్లీ స్టార్ట్ అవుతుందని శాస్త్రీయంగా చెబుతారు. ఆస్ట్రోనామీ పరంగా చూస్తే ఎర్త్ తన యాక్సిస్ పై సుమారు 23.5 డిగ్రీస్ టిల్ట్ అయ్యి సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఈ యాక్సియల్ టిల్ట్ వల్ల సీజన్స్ ఫామ్ అవుతాయి. డిసెంబర్ సాలిస్టిక్స్ తర్వాత సన్ రేస్ గ్రాడ్యువల్లీ నార్థన్ హెమిస్ఫియర్ వైపు షిఫ్ట్ అవుతాయి. ఈ షిఫ్ట్ నోటిసబుల్ అయ్యే ఫేజ్నే మకర సంక్రమణం. ఈ పాయింట్ నుంచి డే డ్యూరేషన్ స్లోలీ ఇంక్రీజ్ అవుతుంది, నైట్ డ్యూరేషన్ రెడ్యూస్ అవుతుంది. ఇది పూర్తిగా అబ్జర్వబుల్ అండ్ మెజరబుల్ సైంటిఫిక్ ఫినామినన్. మన ఋషులు ఈ ఆస్ట్రనామికల్ చేంజ్ని నెంబర్స్ క్యాలిక్యులేషన్గా మాత్రమే చూడలేదు, దానికి డీపర్ స్పిరిచువల్ మీనింగ్ ఇచ్చారు. డే లైట్ ఇంక్రీజ్ అనేది అవేర్నెస్ పెరగడాన్ని సింబలైజ్ చేస్తుందని భావించారు. డార్క్నెస్ రెడ్యూస్ అవ్వడం అంటే ఇగ్నోరెన్స్ తొలగిపోవడం అని ఇంటరప్ట్ చేశారు. హెల్త్ సైన్స్ యాంగిల్లో కూడా ఈ సన్ ట్రాన్సిషన్ చాలా సిగ్నిఫికెంట్. ఇంక్రీజ్డ్ సన్లైట్ వల్ల విటమిన్ డి సింథసిస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది బోన్ హెల్త్, ఇమ్యూనిటీ, మెంటల్ అలర్ట్నెస్కి ఎసెన్షియల్. ఆయుర్వేద ప్రకారం ఉత్తరాయణం బాడీ ఎనర్జీ బిల్డప్ ఫేజ్. వింటర్ లెథర్జీ తగ్గి మెటబాలిజం గ్రాడ్యువల్లీ యాక్టివ్ అవుతుంది. అంటే ఏన్షియంట్ టైమింగ్ మోడర్న్ మెడికల్ అండర్స్టాండింగ్తో ఎలైన్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. డివోషనల్ పర్స్పెక్టివ్లో సూర్యుడు ఒక సెలిస్టికల్ బాడీ మాత్రమే కాదు, అతనే విజిబుల్ ఫార్మ్ ఆఫ్ డివైన్ ఎనర్జీ. డైలీ డిసిప్లిన్తో సేమ్ పాత్ ఫాలో అయ్యే సన్ మనిషికి రోల్ మోడల్లా భావిస్తారు. మకర సంక్రమణ రోజున సూర్య ఆరాధన చేయడం అంటే గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడమే కాదు, కన్సిస్టెన్సీ, డ్యూటీ, బ్యాలెన్స్ అనే వాల్యూస్ని లైఫ్లో అడాప్ట్ చేసుకోవాలనే ఇన్నర్ రిమైండర్. స్కాలర్స్ చెబుతున్న ప్రకారం మకర సంక్రమణం ఏన్షియంట్ ఇండియన్స్ ఆస్ట్రోనామీ నాలెడ్జ్ని కల్చరల్ మెమరీగా కన్వర్ట్ చేసిన బెస్ట్ ఎగ్జాంపుల్. సైంటిఫిక్ అబ్జర్వేషన్ రిచువల్ ఫామ్లో సొసైటీకి ట్రాన్స్మిట్ అయింది. అందుకే సెంచరీస్ మారినా ఈ కాన్సెప్ట్ రెలవెన్స్ కోల్పోలేదు. టుడేస్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ స్టైల్లో మకర సంక్రమణం ఒక సైలెంట్ మెసేజ్ ఇస్తుంది. నేచర్ డైరెక్షన్ చేంజ్ అనౌన్స్ చేయదు. అదేవిధంగా మన హ్యాబిట్స్, థాట్స్, ప్రయారిటీస్ కూడా కామ్గా రీఅలైన్ కావాలన్న సూచన ఇందులో ఉంది. మొత్తానికి మకర సంక్రమణం అంటే సన్ క్యాప్రికాన్లోకి ఎంటర్ అవ్వడం మాత్రమే కాదు, ఇది లైట్ డామినెన్స్ రిటర్న్, ఎనర్జీ సైకిల్ రీసెట్, హ్యూమన్ లైఫ్ కాస్మిక్ రిథంతో సింక్ కావడం. సైన్స్ బ్యాక్డ్ రియాలిటీకి డివోషనల్ డెప్త్ యాడ్ చేసిన ఈ సోలార్ ట్రాన్సిషన్ మన సంస్కృతిలో టైమ్లెస్ సిగ్నిఫికెన్స్ కలిగి ఉంది.